హలో అందరికీ వెల్కమ్ టు మదనగాని ముచ్చట్లు. ఇవాళైతే నేను మన అరుణాచలంకి వచ్చేసిన లాగింగ్ కోసము తమిళనాడులో. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇంద్రలింగం ఉంటుంది. ఇంద్రలింగంలో మనం ఇంద్రలింగం నుంచి స్టార్ట్ చేసి మొత్తం 8 లింగాలు ఉంటాయి. 8 లింగాలు మొత్తం కలిపి తిరిగితే 14 కిలోమీటర్స్ అవుతుంది. సో 14 కిలోమీటర్స్ తిరగాలి. అన్ని 8 లింగాలు అంటే అష్టలింగాలు కవర్ చేసిన తర్వాత 14 కిలోమీటర్స్ అయిపోతుంది. మెయిన్ టెంపుల్లో స్టార్ట్ అయిపోయి మెయిన్ టెంపుల్కి ఎండ్ అయిపోతాము. ఆ ఇంద్రలింగం మెయిన్ టెంపుల్ పక్కనే ఉంటుంది. సో అక్కడ స్టార్ట్ అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి వస్తాము. ఎర్లీ మార్నింగ్ మేమైతే 4 o'clock మేము స్టార్ట్ చేసినాము. చూద్దాం ఎంత టైం పడుతుందో. నేను ఇచ్చే మీకు బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు నైట్ 1-2 కల్లా ఇక్కడ రీచ్ అయిపోయి మీరు ఇమీడియట్గా 2 o'clock స్టార్ట్ అయితే ఇంద్రలింగం నుంచి స్టార్ట్ అయిపోయి మీరు ఇంద్రలింగం స్టార్ట్ అయిపోయి రూట్ మ్యాప్ని ఫాలో అవ్వండి. నేను రూట్ మ్యాప్ పెడతా, ఒక యాప్ కూడా ఉంటుంది. యాప్ లింక్ కూడా నేను ఇస్తా, అది డౌన్లోడ్ చేసుకొని చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు అంటే మీరు ఎండ వచ్చే లోపే పోతే చాలా బెస్ట్. అండ్ పౌర్ణమి రోజు కనుక వస్తే ఫుల్ రష్ ఉంటుంది. పోయి మీకు రష్ ఇష్టం లేదనుకుంటే మాత్రం మీరు నార్మల్ డేస్ కదండి, లేదు పౌర్ణమి రోజే పోవాలి. ఎందుకంటే పౌర్ణమి రోజు ఎక్కువ శక్తి ఉంటుంది, మోక్షం ఎక్కువ వస్తుందని అంటారు కదా. అంటే ఇక్కడ అది ఆ నమ్మకం ఉంది, పౌర్ణమి రోజు ఇలా తిరిగితే బాగుంటుంది అని. సో ప్లాన్ చేసుకుంటే ఎర్లీగా రండి. 14 కిలోమీటర్లు డాంబర్ రోడ్డుపై ఎండలో నడవాలంటే చాలా కష్టం, కాలిపోద్ది. ముందు తమిళనాడు ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో మీరు మిడ్ నైట్ ప్లాన్ చేసుకోండి, చాలా బెస్ట్. జనాలు చాలామంది ఉంటారు, భయం ఏమీ లేదు. సో దిస్ ఈస్ ది బెస్ట్ ట్రిప్ ఐ కెన్ గివ్ యూ. అండ్ పౌర్ణమి రోజు మాత్రం మీరు సిటీలోకి రాలేరు. సిటీ బయట పార్కింగ్ చేసుకొని వాళ్ళ ఆటోస్ తీసుకొని మనమైతే లోపలికి రావాల్సి వస్తుంది. సిటీలోకి రావాలంటే మీరు సిటీ రెసిడెంట్ అయి ఉండాలి, లేదా రిలేటివ్స్ అయి ఉండాలి, ఏదో ఒక కాంటాక్ట్ ఉండాలి. మేమైతే కొంచెం మనం తెలుసు కదా షార్ట్కట్ నుంచి వచ్చినాం, కొంచెం దొంగదారు ఉండి అలాగే వచ్చేసినాము. వచ్చేసి ఒక దగ్గర పార్క్ చేసుకొని మేమైతే స్టార్ట్ చేసినాం. మీరు కూడా ప్లాన్ చేయండి ఒకవేళ కుదిరితే, బట్ కుదరకపోతే మాత్రం రిస్క్ వేసుకోకండి. బయట పార్క్ చేసేసి ఎక్కడైనా సిటీ అవుట్స్కర్ట్స్లో బయట పార్క్ చేసి మీరు అయితే వచ్చేయచ్చు. అండ్ ఇవే మీకు ఇచ్చే టిప్స్. మాకైతే చాలా దూరం తిరిగిపోతుంది. సో స్టార్ట్ ఎర్లీ, ఫినిష్ ఎర్లీ. దర్శనం కూడా పౌర్ణమి రోజు మీరు కనుక వస్తే 5 to 6 hours పడుతుంది. సో రెస్పెక్టెడ్. ఇదే అగ్నిలింగం. సెకండ్ పాయింట్ అగ్నిలింగం. అక్కడ లోపల ఉందా? ఇంకా లోపల లోపల ఏం తినట్లే ఇంకా. ఏం పెడతావు బ్రో? అగ్నిలింగం వచ్చేసి మన సెకండ్ లింగం, రెండవ లింగం ఏదో ఒకటి. లైన్ అవసరం లేదు, మనము అక్కడ పోయి చూద్దాం. చాలా పెద్ద లైన్ ఉంది. పౌర్ణమి కాబట్టి చాలా పెద్ద రోడ్ అంతా ఫుల్ ఉంది. ఇంకా లైన్ చూసారా, లైన్ చాలా పెద్ద లైన్ ఉంది. సో మేము ఈ లైన్ కట్టకుండా మేము డైరెక్ట్ ముందుకు పోయి చూసేసి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే లైన్ కడితే ఆల్మోస్ట్ ఇక్కడ 1 hour అయిపోయేలా ఉంది. అంటే 8 లింగాలంటే లైన్లో 8 గంటలు, తిరగడానికి ఒక 8 గంటలు, రోజు మొత్తం ఎన్ని అయిపోతుంది. కేబుల్తో పోయి ఇదే అగ్నిలింగం. లైన్ కట్టకపోతే ఇక్కడ బయట ఈ స్టాండ్ ఉంది, ఈ స్టాండ్ పై నుంచి అయితే జనాలు అందరూ చూస్తున్నారు. ఇక్కడ నుంచి కనిపిస్తుంది అనమాట అగ్నిలింగం. సో అందరు ఇక్కడ ఇది ఎక్కి చూస్తున్నారు. ఇగో మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, వీళ్ళు ఎక్కబోతున్నారు. బ్రో ఇట్లా ఇక్కడ నుంచి ఎక్కి చూడు, కనిపిస్తుంది సరేనా? నేను అట్లనే చూసిన. వీళ్ళు ఎక్కి చూసేస్తున్నారు. ఇది బెస్ట్ వే, ఎందుకంటే లైన్ స్కిప్ చేయొచ్చు. దూరం నుంచి కనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే. ఇది మన థర్డ్ లింగం అన్నట్టు, మన 3వ లింగం యమలింగము.
ఇక్కడ కూడా రష్ ఎక్కువనే ఉంది, బట్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. బట్ లోపల ఫోన్స్ వీడియోస్ అలో లేదు. సో ఐ విల్ షట్ ఇట్ డౌన్ హియర్. మన 4వ లింగం, లింగం నెంబర్ 4 నైరుతి లింగం ఇది. సో నైరుతి లింగం కోసం మనం కొంచెం లెఫ్ట్ టర్న్ తీసుకొని వెళ్ళిపోవాలి. మీరు యాక్చువల్గా ఈ బ్రో వాటిని ఏమంటారు బ్రో? కర్పూరం కదా, కర్పూరం తీసుకుని ఇక్కడ కాలుస్తారు ప్రతి లింగం ముందర. ఇది ఒక ప్యాకెట్ తీసుకొని 10 రూపాయలు కలుస్తారు, మన భాషలో కలుస్తారు అంతే. వెలిగించండి, కర్పూరాన్ని వెలిగించండి ప్రతి లింగం ముందట. అది ఇక్కడ ఒక ప్రాసెస్ లాగా ఫాలో అవుతున్నారు. సో మేము కూడా సరదాగా ఆ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాం. అది ట్రెడిషన్ మాకు తెలీదు, నేర్చుకుందాం, ట్రెడిషన్ నేర్చుకుందాం. సో నైరుతి లింగంకి వచ్చేసినాం మనం. ఇదే నైరుతి లింగం. టెంపుల్ పెద్దగా ఉంది, టెంపుల్ లోపలికి కెమెరా అలో లేదు. అగైన్ సో క్లోజ్. సో ఇది వర్ణలింగం. వర్ణలింగం వచ్చేసి 5వ లింగం. హైదరాబాద్. అవునా, ఎక్కడ నుంచి? సో ఇది 5వ లింగం. హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ కవర్ చేసేసినాము, ఇంకా హాఫ్ ఉంది. సో ఇది ఒక ట్రెడిషన్ ఇక్కడ, ఈ కర్పూరంని ఇక్కడ వేసి హారతిలాగా తీసుకోవడం. సో మన లోపలికి వెళ్ళిపోదాం. యాజ్ యూజువల్గా అయితే అన్ని లింగాలకి ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్. సో విల్ క్లోజ్ హియర్ ఓన్లీ. ఏందిరా ఇది, అన్ని తమిళ్లో రాసింది. என்னடா இது எல்லாரும் தமிழ்ல அழைக்கிறோம், தமிழ்ல ராசினாரோ உனக்கு புரியல இல்லையோ, எனக்கு புரியலையோ. என்ன என்ன வேணுமா? டீ காஃபி வேணுமா? இட்லி வடை வேணுமா? உடுக்குடுக்கு வேணுமா? இட்லி வேணுமா? இட்லி இருக்கு. సాంబార్ వేணுமா? సాంబార్ இருக்கு. వేడి వేడి ఇరుకు. ఫైనల్లీ మనం 6th లింగానికి వచ్చేసినాం. అదే వాయులింగము. ఇంకా గిరివలం డిస్టెన్స్ వచ్చేసి 5.5 కిలోమీటర్లు ఉంది దాదాపుగా. అండ్ సన్ రైజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వాయులింగం, ఇదే వాయులింగం గుడి. ఒక గుడి టైప్లోనే ఉంటుంది. గుడి లోపల మనకు ఆ లింగం ఉంటుంది. ఆ లింగంని మనం దర్శించుకొని మనం ఎగ్జిట్ నుంచి రావాలి. ప్రతిదీ ఇంతే ఉంటుంది. దాని లోపల మనకు వీడియోస్ అయితే అలౌ చేయరు. నెక్స్ట్ వెళ్ళొచ్చు. హౌ ఇస్ ద జోష్ గైస్? विपरीతంగా ఉంది బాసు. How is the reaction? Too high, energetic. और 6 किलोमीटर जाना है. अरे आराम से चल जाएंगे. आराम से. पानी 14 కిలోమీటర్లు తిరగాలి. అందులో మేము ప్రస్తుతానికి 7 కిలోమీటర్లు మాత్రమే తిరిగినాము. ఇంకా ఆల్మోస్ట్ 7 కిలోమీటర్లు ఉంది. అండ్ 7 కిలోమీటర్లు ఇంకా మనం చూడాల్సినవి 2 కదా, చూడాల్సిన 3 2 కదా ఇంకా. అవి నార్మల్ కుబేరలింగం, ఈశాన్యలింగం అనుకుంటా. కుబేరలింగం, ఈశాన్యలింగం 2 ఉన్నాయి. ఆ 2 లింగాలు చూడడానికి మనకు దాదాపు 6 కిలోమీటర్లు పోవాలి. యాక్చువల్గా అయితే 8, బట్ దానికి కొన్ని ఎక్స్ట్రా లింగాలు కూడా ఉంటాయి. సూర్యలింగం, చంద్రలింగం అని, అవి కౌంట్కి రావు. బట్ బేసిక్గా ఓన్లీ 8 ఉంటాయి అష్టలింగాలు. అవి మెయిన్. దానికి వాటికి నెంబర్ వేసి ఉంటుంది మీకు బోర్డులలో. కొన్నిటికి నెంబర్ వేసి ఉంటుంది, అది జస్ట్ ఆప్షనల్ అన్నట్టు. మీరు చూస్తారు వచ్చి లేకపోతే లేదు. బట్ నార్మల్గా అయితే 8 అష్టలింగాలు అయితే మీరు తిరగాలి. ఫ్రీయా దొరుకుతాయి. సో మనం ఈ మూతికి తినేదా. సో మనం గిరి ప్రదర్శన చేస్తున్నప్పుడు మధ్యలో మనకి మీకు టిఫిన్స్ పెడతారు. పొంగలు, పులిహోర, ఇంకో ఇలాంటి కొన్ని పొంగల్ జ్యూసెస్ కైండ్ ఆఫ్ థింగ్స్ చాలా చాలా పెడతారు. అవి వేస్ట్ చేయకండి. మా ఫ్రెండ్ వేస్ట్ చేసినట్టు చూసినారు కదా వీడియో. మనకు ఆ టేస్ట్ నచ్చలేదు, ఏం చేయలేము. దేవుని దగ్గరకు వచ్చి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సో ఇట్లా మీరు కూడా వేస్ట్ చేయకండి. కావాలంటే పైసలు పెట్టి వేరే హోటల్లో తినండి, కానీ అనవసరంగా పైసలు వేస్ట్ చేయకండి. పులిహోర బాగుంది బయట. ఆ పులిహోర తినడం చాలా మేలు.
ఆ పులిహోర బాగుందండి ఫ్రెండ్స్, ఆ పులిహోర ట్రై చేయండి. సో 14 కిలోమీటర్లు మొత్తం ఈ తార్ రోడే ఉంటుంది, గుర్తుపెట్టుకొని తార్ రోడే ఉంటుంది, జాగ్రత్తగా అండి. ఇంకో ఇదే మన 7వ లింగం కుబేరలింగం, వారి నెంబర్ కనిపిస్తుంది చూడండి. 7వ లింగం కుబేరలింగం, ఇది చాలా పెద్ద లైన్ ఉంది. ఇప్పుడు ఆ లైన్ లోపల పోయి దర్శనం చేసుకొని బయటికి ఐ థింక్ వేరే దారి ఉంది, అట్లకెళ్ళి రావాలి. అండ్ మనం 8వ లింగాన్ని మళ్ళీ కలుద్దాము. జస్ట్ నేను లింగాలకి చూపిస్తున్నా ఎన్ని లింగాలు ఉంటే ఎట్లా పోవాలి అని. ఒకటే రోడ్డు ఉంటుంది, రూట్ మ్యాప్ అయితే పెడితే మీరు కొన్ని నేను చెప్పిన మిస్టేక్స్ అయితే ఫాలో అవ్వకండి, చాలా బాధపడాల్సి వస్తుంది. ఫైనల్లీ ఇదే మన లాస్ట్ది 8వ లింగం, ఈశాన్య లింగం తిరుకోవిల్, ది లాస్ట్ వన్. జాగ్రత్తగా రండి, మ్యాప్స్ చూసుకొని గిరివలం యాప్ లింక్ ఇస్తా, అందులోనే చూసుకొని రండి. మేమైతే మిస్ అయిపోయి వేరే దగ్గర నుంచి వచ్చినాం. సో మీరు ఆ పని చేయకండి. దిస్ ఇస్ ది లాస్ట్ లింగం. మ్యాప్ని ఫాలో అవ్వండి, అనవసరంగా మిస్ అయిపోతారు. మేము మిస్ అయిపోయిన వేరే షార్ట్ కట్ నుంచి రావాల్సి వచ్చింది. మ్యాప్నే ఫాలో అవ్వండి, అనవసరంగా వేరే దగ్గర రోడ్ని పట్టుకొని నమ్ముకోకండి. జనాలు అందరూ వేరే పోతారు. మ్యాప్స్ని ఫాలో అవ్వండి, అది మ్యాప్స్ కాదు యాక్చువల్లీ గిరివలంని ఫాలో అవ్వండి యాప్ని. என்னடா இது, என்னடா ரொம்ப க்ரௌடா இருக்கு, ரொம்ப க்ரௌடா இருக்கு. அருணாச்சலம் டெம்பிள் ரொம்ப க்ரௌடா இருக்கு, ரொம்ப ரொம்ப க்ரௌடா இருக்கு, ரொம்ப க்ரௌடா இருக்கு, ரொம்ப க்ரௌடா இருக்கு. ఇతనం ఎంత లైన్స్ దా ఇది. ఎత్తనా ఇస్ తమిళ్లో నేను హిందీ నో ఎత్తనం చాలా చెప్దాం అనుకున్నా కానీ ఏం చెప్పలేదు. సో యాక్చువల్లీ నేను టెంపుల్ దగ్గర అయితే ఏమీ తీయలేదు ఈ వీడియో, ఎందుకంటే ఫుల్ రష్ ఉంది. ఇవాళ పౌర్ణమి అంట, సంథింగ్ ఏదో మాసంలో వచ్చిన పౌర్ణమి అంట. సో ఫుల్ రష్. మాకు దర్శనం ఆల్మోస్ట్ 4 hours పట్టింది అండ్ ఫుల్ రష్. నాకు కెమెరా తీయడానికి కూడా రాలేదు, అంత ఇరికిరుకుండే. సో బేసిక్గా నేను చెప్తున్నా అంటే కార్ పార్కింగ్స్ మ్యాక్సిమం కొన్ని పార్కింగ్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ వరకు అలో చేస్తే లోపలికి అస్సలు అలో చేయరు. అక్కడి నుంచి మీరు ఆటోలో వెళ్ళాలి, ఆటో వాళ్ళు 50 rupees ఛార్జ్ చేస్తారు ఎక్కడికి పోయినా సరే, అది ఫస్ట్ థింగ్. లేదా అవుట్స్కర్ట్స్లో అయినా సరే అక్కడి నుంచి అయినా 50 rupees ఛార్జ్ చేస్తారు, అవుట్స్కర్ట్స్లో పార్క్ చేయాలి. సో మీరు మీ ప్లాన్ చేసుకోండి, ఇవన్నీ మర్చిపోకండి. ఎందుకు అని అంటే చాలా ఇబ్బంది పడతారు. అండ్ పొరపాటున కూడా మధ్యాహ్నం కానీ మార్నింగ్ 10 తర్వాత 9 తర్వాత కానీ అస్సలు గిరి ప్రదక్షిణలు చెయ్యకండి. కాళ్ళు సొరుసొర కాలుతున్నాయి. మాకు దర్శనం అయిపోయింది, ఇప్పుడు టైం 12 అవుతుంది, 12:31 అవుతుంది. 12:31 మేము ఒక 2 kilometers నడిస్తే మా కాళ్ళకు పొక్కలు వచ్చేసినాయి. సో దట్స్ వాట్. సో మంచిగా ప్లాన్ చేసుకోండి. బడ్జెట్ అంటే ఏం లేదు, దర్శనం టికెట్ 50 rupees ఒకటి ఉంటుంది, లేదా ఫ్రీ దర్శనం ఉంటుంది. మేమైతే ఫ్రీ వెళ్ళిపోయినాము, ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంది కాబట్టి వాళ్ళు అన్ని తీసేసారు, అందరినీ పంపిస్తూనే ఊరు. ఇట్లా 50 అయితే ఉంటుంది నార్మల్గా. మీరు వీక్ డేస్లో లేదా పౌర్ణమి రోజు కాకుండా మిగతా రోజుల్లో వస్తే మాత్రం మీకు దర్శనం అయితే 50 rupees తీసుకొని కొద్దిగా ఫాస్ట్ అయిపోతుంది. అండ్ ఈ వీడియోలో ఇంతే. ప్లీజ్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అరుణాచలం మంచిగా ప్లాన్ చేసుకోండి, ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకండి. ఇంకా చాలా వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయి కేరళవి, అవి కూడా చూసేయండి. థ్యాంక్ యూ.